కేటీఆర్ గారు కేసీఆర్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో ఎంత దోచుకున్నారు, ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు, ఆ ప్రాజెక్టులో అవకతవకలు ఎన్ని జరిగాయి, ఎన్ని లక్షల కోట్లు మింగి కూర్చున్నారు, ఒక్కొక్కటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, వాళ్ళ స్టేటస్ ఉన్నది, వాళ్ళ రాజకీయాల్లో వచ్చినప్పుడు వాళ్ళ కెపాసిటీ ఏంది, ఈరోజు వాళ్ళ కెపాసిటీ ఏంది, ఇలా జాతీయ స్థాయిలో రాజకీయాలు శాసించే స్థాయికి వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళ కెపాసిటీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మాయమాటలు చెప్పడానికి కేటీఆర్ గారికి కేసీఆర్ గారు వెన్నుపూస, అంటే వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళు వాక్చాతుర్యంలో తండ్రి కొడుకు కూతురు అల్లుడు వీళ్ళని మించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో దొరకరు ఎవరు కూడా. వీళ్ళు మాటలతోనే బతుకుతున్నారు. అది ఎంతవరకు అనేది జనాలు సరైన తీర్పు చెప్పినాక కూడా వీళ్ళకి సిగ్గు రాకుండా 16-15 నెలల్లోనే అధికారం కోల్పోయినటువంటి బాధతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు, వాళ్ళు జనాలకు ఏం కమిట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు జనాలకు ఎలా రెచ్చగొడుతూ ఉన్నారు అనేది జనాలు చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ కింగ్ మేకర్ రేవంత్ రెడ్డి గారితో తట్టుకునే శక్తి వీళ్ళకు లేక వీళ్ళు మాయమాటలతో వీళ్ళను ఒక దారి మళ్ళించి వీళ్ళు ఏదో వాళ్ళ దారిలో తీసుకొని రావాలనే ఆలోచనతో వీళ్ళు పెట్టేటువంటి ప్రెస్ మీట్లు కానీ, వీళ్ళు పెట్టేటువంటి సభలు కానీ, వీళ్ళు జనాలకు ఎన్నెన్ని డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తీసుకొచ్చి వీళ్ళు హైలైట్ చేసుకుంటూ ఉన్నారు. మీడియా ఛానల్ అందరూ లైన్లో పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఎంత హైలైట్ చేయించుకుంటా ఉన్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళతో జరిగేది ఏం లేదు. వీళ్ళు 10 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి న్యాయాలు అన్యాయాలు అనేది జనాలు తీర్పిచ్చారు. ఆ తీర్పుతో మా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఏం చేయగలుగుతాం అనేది మేము కమిట్మెంట్స్ ఇచ్చాము, మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసాం. ఈరోజు 14-15 నెలల నుంచి మా రేవంత్ రెడ్డి గారు ఎనలేనటువంటి కృషి చేస్తూ కష్టపడుతూ ఇదే గవర్నమెంట్ కనుక మాది ఒకవేళ సెంట్రల్లో కనుక ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మామూలు అభివృద్ధి దిశలో తీసుకొచ్చే పరిస్థితి లేదు మాది. అది తీసుకొచ్చే వాళ్ళం. కానీ అక్కడ మాకు అనగదొక్కడానికి బీజేపీ గవర్నమెంట్ ఆపోజిట్గా ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో. కాబట్టి మేము ఇచ్చిన కమిట్మెంట్లు కొన్ని నెరవేర్చకపోయినప్పుడు కూడా సాయశక్తులా ప్రయత్నం చేసి జనాలకు ఇచ్చిన కమిట్మెంట్ను నిలబెట్టుకోవాలని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్యులు, మా మంత్రులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ను మాట నిలబెట్టుకునే దిశగా తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని చిత్తు చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు చెప్తున్నారు అని అంటే వాళ్ళకు ఉన్నది ఆధారం అది ఒకటే. చిత్తు చేస్తాం అనేది చెప్పకుంటే మేము ఓడిపోతాం అని ఎవరు చెప్పుకోరు కదా. ఇప్పుడు ఏ నాయకుడు ఓడిపోయినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి హైలైట్ చేసుకోవాలి. హైలైట్ చేసుకొని రాజకీయాల్లో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? బీజేపీని చిత్తు చేస్తాం, కాంగ్రెస్ను చిత్తు చేస్తాం, మాకు ఆపోజిట్గా ఎవరు రాలేరు అని చెప్పేసి మాట చెప్తున్నారు. అలాంటిది మరి వాళ్ళు బీజేపీ ఎందుకు వాళ్ళు ఎమ్మెల్సీ క్యాండిడేట్ చిత్తు చేసే వాళ్ళు ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎందుకు అనౌన్స్మెంట్ చేయలేదు? వాళ్ళు చేయాలి కదా. అంత సత్తా ఉన్న వాళ్ళు న్యూట్రల్ ఎందుకు అయ్యారు? వాళ్ళ అభ్యర్థులు ఎక్కడున్నారు? కేసీఆర్ను చేయమనండి ఎమ్మెల్సీగా, కేటీఆర్ను చేయమనండి, హరీష్ రావును చేయమనండి, కవితను చేయమనండి. వాళ్ళ నాయకులు ఎవరో ఒకరు ఎమ్మెల్సీగా నిలబడాలి కదా. వాళ్ళంతా చిత్తు చేసే వాళ్ళు ఎమ్మెల్సీకి మరి జనాలు కరువు అయిపోయారా? ఎందుకు? ఇందులో ఎమ్మెల్సీలో ముందు చిత్తు చేయమనండి, తర్వాత ఎలక్షన్లో చూద్దాం. అండ్ కేసీఆర్ ఈ నెలలో భారీ బహిరంగ సభ పెడతా అంటున్నాడు. భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాలను ప్రజలకు తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దానిపైన? చూడండి సార్, ఇప్పుడు కేసీఆర్ను బహిరంగంగా బయటికి తీసుకురావడానికి వాళ్ళకి అదొక ఆయుధం. ఇవాళ కేటీఆర్ను చూసో, హరీష్ రావును చూసో, మన కవితను చూసో ఓట్లు జనాలు వేయడానికి లేదు. ఎందుకంటే మేడం గారు చేసిన కేసు చిన్న కేసు కాదు కదా. అది లిక్కర్ స్కామ్ అనేది ఒక లేడీ చేసిందంటే ఇంక అంతకంటే సిగ్గుచేటు వాళ్ళ ఫ్యామిలీలో ఏది ఉండదు. ఆ కేసీఆర్ ఒకటి బతుకున్నాడు కాబట్టి ఆ ముఖం చూపించి ఓట్లు దండుకోవాలి. ఆ దిశలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కేసీఆర్ను పక్కన పెట్టి వాళ్ళు ఎలక్షన్ గెలవమని చూద్దాం.
చేయలేరు వాళ్ళు. కేసీఆర్ మన హరీష్ రావు చేయలేరు, కేటీఆర్ చేయలేరు, కవిత చేయలేదు కేసీఆర్ లేకుండా. ఆ కేసీఆర్ ఒక ఆధారం ఉంది కాబట్టి ఆ బొమ్మ చూపించుకొని వాళ్ళు సినిమా చూపించాలి జనాలకు, అంత తప్ప వాళ్ళు చేసేది ఏం లేదండి.